Audio Jungle. Audio Jungle. రావటం ఇవన్నీ ఏంటి అని అంటే ట్యూమర్ తగ్గిపోయినా కానీ ట్యూమర్ అయిపోయింది అంటే ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత రేడియేషన్ వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ తోటి వీళ్ళకి ఆ బాధలన్నీ ఉండేవి. ఇప్పుడు ఈ రీసెంట్ టెక్నాలజీలో చాలా మటుకు ఐజీఆర్టీ, ఐఎంఆర్టీ ఇలాంటి కొత్త కొత్త టెక్నిక్స్ ఎన్నో వచ్చాయి. వీటి వల్ల కొంతవరకు బెటర్ అయ్యాయి ఈ కాంప్లికేషన్స్ అన్ని. కానీ ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ పద్ధతి ఏంటి అని అంటే అడాప్టివ్ థెరపీ అనేసి అంటున్నాం. ఈ అడాప్టివ్ థెరపీ అనేది ఎంఆర్ఎన్ఏలో అంటే ఎంఆర్ఐ మెషిన్ తర్వాత లీనియర్ యాక్సిలరేటర్ అంటే రేడియోథెరపీ మెషిన్ రెండు కలిపి సంధానం చేసి ఆ రెండింటిని కలిపి ఒకటే మెషిన్లో పెట్టడం వల్ల మనకేమవుతుంది అని అంటే ప్రతిరోజు మనకందరికీ తెలిసిందే ఎంఆర్ఐ అంటే మనకు ట్యూమర్ అనేది తర్వాత నార్మల్ స్ట్రక్చర్స్ కానీ చాలా క్లియర్గా తెలుస్తాయి. సో అది అంత క్లియర్గా తెలియటం వల్ల ఎవ్రీడే మనం స్కాన్ చేసి ట్రీట్మెంట్ చేయడం వల్ల మనకేమవుతుంది అని అంటే ట్యూమర్ని మాత్రమే ఎక్కువ డోస్ రేడియేషన్ పంపించడానికి వీలవుతుంది. ఆ తర్వాత చుట్టుపక్కల ఉన్న నార్మల్ టిష్యూస్కి చాలా మటుకు రేడియేషన్ డోస్ అనేది తగ్గించడానికి వీలవుతుంది అన్నమాట. ఈ ప్రక్రియని మనము అడాప్టివ్ థెరపీ అని అంటాం. ఈ అడాప్టివ్ థెరపీ ఎంఆర్ఎన్ఏ మీద చేసే ఈ మెషిన్ ఏదైతే ఉందో ఒకప్పుడు అంటే ఇట్లాంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ కావాలి అని అంటే అమెరికా, యూఎస్, తర్వాత యూరోప్, జర్మనీ ఇలాంటి కంట్రీస్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి వచ్చేది. అది ఇండియాలో ఫస్ట్ టైం యశోద హాస్పిటల్లో పెట్టడం జరిగింది. దాదాపుగా రోబోటిక్ సర్జరీ అంటే మనం చెప్పినట్టుగా క్యాన్సర్కి రేడియేషన్తో పాటు సర్జరీ అండ్ కీమోథెరపీ. సో నేను సర్జికల్ ఆంకాలజిస్ట్, క్యాన్సర్ శస్త్రచికిత్స అనుకుంటున్నాను. సో అందరికీ తెలిసిందే క్యాన్సర్ అంటే ఖచ్చితంగా పెద్ద సర్జరీ చేయాలి, పెద్ద కోత ఉంటుంది. సో క్యాన్సర్ ఒక్కసారి సర్జరీ అయితే ఆల్మోస్ట్ 10 రోజుల వరకు హాస్పిటల్లో ఉండడము ప్లస్ మళ్ళీ ఒక 1 month వరకు బెడ్ రెస్ట్ అవసరం ఇవన్నీ ఉండేవి. కానీ ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీస్ వల్ల ఏంటి అని అంటే క్యాన్సర్ని బెటర్గా అండర్స్టాండింగ్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ట్యూమర్ని మినిమల్ ఇన్వేసివ్ పద్ధతి ద్వారా లైక్ అంటే రోబోటిక్ సర్జరీ ద్వారా క్యాన్సర్ని కంప్లీట్గా రిమూవ్ చేయడంతో పాటు క్వాలిటీ ఆఫ్ లైఫ్ని కూడా బెటర్గా ఉంచగలుగుతున్నాం. అంటే ప్రీవియస్గా ముందు ఎలా ఉండేది అంటే ట్యూమర్ని చేతిలో పట్టుకొని ఎంతవరకు వెళ్ళిందో చూసుకొని చేయాల్సిన అవసరం పడేది. బట్ ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీస్ అంటే ఈ రోబోటిక్ శస్త్రచికిత్సలో ఎలా అంటే 3 dimensional విజన్ ఉంటుంది. అంటే 3Dలో మనకు కనిపించినట్టుగా విజన్ ఉంటుంది అండ్ 10 times మ్యాగ్నిఫికేషన్ ఉంటుంది, 10 రెట్లు చూడగలుగుతాం. అండ్ ఆ రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఎలా అంటే మన హ్యాండ్స్ కూడా అంటే అబ్డామిన్ లోపల అంటే పొట్టలో ఆపరేషన్ చేస్తున్నప్పుడు మనం కోసి కట్ చేసి మనం లోపల చేయబెట్టినట్టుగా ఆ రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్ అలా ఉంటాయి అనమాట. సో మన యాజ్ ఇఫ్ హ్యాండ్స్ మన పొట్టలో పెట్టి చేస్తున్నట్టుగా. బట్ మన పైన కట్ పొట్ట పైన జస్ట్ 8 millimeters కట్ ఉంటుంది. అంటే మేజర్ కట్ లేకుండా మినిమల్ కట్తో మనం కంప్లీట్ సర్జరీ చేయగలుగుతాం. అలాగే దీంట్లో ఏంటంటే ఇంకొక టెక్నాలజీ స్మార్ట్ ఫైర్ టెక్నాలజీ అండ్ ఫైర్ఫ్లై టెక్నాలజీ అనేది. దీంట్లో ఏంటంటే ఫైర్ఫ్లై టెక్నాలజీ అనేది ఏంటంటే ఒక చిన్న డై ఇస్తామన్నమాట. ఏదైనా ఎక్కడైనా సపోజ్ యూట్రస్ సర్జరీ అంటే గర్భసంచి క్యాన్సర్ సర్జరీ చేస్తున్నప్పుడు లింఫ్ నోడ్స్కి స్ప్రెడ్ అయిందా లేదా అనేది తెలుసుకోవడానికి ఒక చిన్న ఇంజెక్షన్ ఇచ్చి ప్రిసైజ్గా దాంట్లో ఒక కెమెరా స్విచ్ ఆన్ చేస్తే వీ కెన్ అంటే ఎక్కడైతే ట్యూమర్ సెల్స్ ఉన్నాయో అది రికగ్నైజ్ చేయగలుగుతాం. సో అక్కడే సర్జరీ చేయడం ద్వారా ఏమవుతుందంటే మినిమల్ మార్బిడిటీ అంటే టిష్యూ డ్యామేజ్ తక్కువ ఉండే అవకాశం ఉంది. స్మార్ట్ ఫైర్ టెక్నాలజీ అనేది ఎలా అంటే ముందుట్లా అంటే ఒక సపోజ్ ఒకరికి రెక్టల్ క్యాన్సర్స్ ఉన్నాయి.